హాయ్ అండి. నేను ఈరోజు ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. ఓకేనా. నేను తయారు చేసే విధానం ఇప్పుడు చూపిస్తాను. ఒక లీటర్ పాలు తీసుకున్నానండి. పాలు మంచిగా మరిగిస్తున్నాను. ఇప్పుడు చిక్కబడేలాగా కొద్దిసేపు మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, చిక్కబడేలాగా కలుపుకుంటూ మంచిగా మరిగించుకోవాలి. మరిగిన దాంట్లో కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. కొన్ని పాలు, చల్ల పాలు గిన్నెలో తీసుకోవాలి. మనం మొత్తం పాలు వేడి చేసేటప్పుడే కొన్ని పాలు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. దాంట్లో 2 చెంచాల కస్టర్డ్ పౌడర్ తీసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా మిక్సీ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వల్ల టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది, మనం చిక్కదనం వస్తుంది అన్నమాట. మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఉంటే మళ్ళీ మనం పాలల్లో పోసేటప్పుడు గడ్డల్లాగా అవుతుంది కాబట్టి అస్సలు ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం ఒక్క ఉండ లేకుండా మంచిగా కలుపుకోవాలి. పాలైతే చాలాసేపు మరి ఎంత చిక్కబడితే అంత టేస్ట్ అయితే వస్తుంది. నేనైతే చాలాసేపు కాగబెట్టాను. మంచిగా మసిలిన తర్వాత పాలు, ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు ఆ పాలల్లో పోసి కలపాలి. మంచిగా కలుపుకుంటూ పోయాలి. అస్సలు ఒక్క ఉండ లేకుండా కలపాలి. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ పోసేటప్పుడు కలపాలి, మళ్ళీ తర్వాత ఇట్లా మంచిగా కలపాలి. మంచిగా చిక్కబడేలాగా కలుపుకుంటూనే ఉండాలి. అస్సలు కలపకుండా ఉండొద్దండి. ఇంకా కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కస్టర్డ్ పౌడర్ తోటి చిక్కదనం ప్లస్ ఫ్లేవర్ అయితే వస్తుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచిగా చిక్కబడుతుంది అనమాట. చూస్తున్నారు కదా, కలుపుతూనే ఉండాలి కొద్దిసేపు వరకు. ఇప్పుడు కొంచెం చక్కెర తీసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఆ పౌడర్ని ఇట్లా పాలల్లో వేసి కలపాలి. చక్కెర పౌడర్ని ఇట్లా మిక్సీకి వేసుకోవాలి. పౌడర్ వేయడం వల్ల తొందర అయిపోతుంది అనమాట. డైరెక్ట్ చక్కెర వేసి అది కరగక మళ్ళీ మనకు తెలియదు కదా, అందుకనేసి అయితే మంచిగా పౌడర్ చేసుకొని కలుపుకోవాలి. అన్నీ కలుపుకుంటే చేయాలండి. ఇదైతే ప్రాసెస్ మొత్తం కలుపుతూనే చేయాలి. కలపడం ఆపేసామనుకోండి ఉండలైతే కడుతుంది. ఉండలు లేకుండా మంచిగా చిక్కటి పేస్ట్లా చిక్కగా అవుతుందన్నమాట లిక్విడ్. చూస్తున్నారు కదా, కలుపుకుంటూ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు చక్కెర వేసాం కదా, చక్కెర పౌడర్ ఇట్లా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కొంచెం చిక్కగా అయితే అయింది. ఇంకా కొంచెంసేపు మసలబెట్టాలి. పాలైతే మరుగుతూనే ఉండాలండి కొద్దిగా సేపు వరకు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే చిక్కగా అయింది. ఇట్లా వచ్చే వరకు మనం పాలను కాగబెడుతూనే ఉండాలి. మళ్ళీ తిప్పుకుంటూనే కాగబెట్టాలి. ఇప్పుడు ఒక గుప్పెడు బాదాం తీసుకోవాలి. ఒక గుప్పెడు బాదం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకో గుప్పెడు కాజు ఇట్లా తీసుకోవాలి మిక్సీలో. అవి 2 కొంచెం ఇట్లా బరకగా పట్టుకోవాలండి మిక్సీలో. కొంచెం కచ్చాపచ్చాగా పలుకుల్లాగా పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, జస్ట్ ఇట్లా వేసి ఆఫ్ చేయాలి అంతే. మంచిగా బరకగా అవుతుంది ఇట్లా. అది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనమైతే ఈ పాలైతే ఫ్యాన్ కింద పెట్టి చల్లారుస్తున్నాము. చిక్కగా అయ్యాయి కదండి. ఇట్లా చిక్కగా అయ్యేంత వరకు మంచిగా మరగబెట్టాలి. మరగబెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్యాన్ కిందకి అయితే వచ్చి నేను చల్లారుస్తున్నాను ఆ పాలను వచ్చేసి. పాలైతే చల్లగా అయిన తర్వాత ఇవన్నీ మిగతా ఫ్రూట్స్, మనం బాదాము కాషు పట్టుకున్నాం కదా మిక్స్కు, అవి కలుపుకోవడానికి ఫ్యాన్ కిందకి అయితే తెచ్చాను. ఇప్పుడు వచ్చేసి నా దగ్గర అయితే గ్రేప్స్ ఉన్నాయి. ఒక 4 బనానాస్ తీసుకున్నాను. 4 బనానాస్
ఇవి దానిమ్మ గింజలు అయితే నాకైతే తెచ్చినాక ఒలిసిన తర్వాత తెల్లగా వచ్చాయండి. కొంచెం ఎర్ర ఉంటే బాగుండేవి. మీ దగ్గర అయితే ఏ ఫ్రూట్స్ ఉంటాయో అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు. తియ్యటి ఫ్రూట్స్ నా దగ్గర 3 ఉన్నాయి కాబట్టి నేను ఆ 3 వేసాను. ఇప్పుడు వచ్చేసి కాజు బాదాంది ఇట్లా మనం పౌడర్ వేసుకున్నాం కదా, ఆ పౌడర్ అనేది ఇందులో కలుపుకోవాలి. ఫ్రూట్ సలాడ్లో చూస్తున్నారు కదా, బాదం పౌడరు, కాజు పౌడర్ అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా అది ఫస్ట్ కాజు బాదం అయితే వేసి కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి గ్రేప్స్ వేసుకోవాలి. కొంచెం చూసుకుంటూ కలుపుకోండి. తర్వాత అరటి పండ్లు వేసుకోవాలి. అరటి పండ్లు వేసుకున్న తర్వాత దానిమ్మ గింజలు ఇట్లా వేసుకోవాలి. యాపిలు, పప్పాయ, స్వీట్ పండు ఏదైనా వేసుకోవచ్చు అండి. నా దగ్గర ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే వేసుకున్నాను. కాకపోతే దానిమ్మ గింజలే తెచ్చిన తర్వాత అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇట్లున్నాయి. మీరు మంచి చూసుకొని తెచ్చుకోండి. టేస్ట్ బాగానే ఉన్నాయి, కాకపోతే రెడ్గా లేవన్నమాట. ఓకేనా. ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇగో ఇలా వస్తుందన్నమాట. నేనైతే అన్నీ మిక్స్ చేశాను. ఇప్పుడు చూడండి మంచిగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ అందులో కొన్ని ఉంటే ఇట్లా మళ్ళీ అన్నీ వేసేస్తున్నాను. ఇంతకుముందుకు అది కింద పడేలాగా అయిందని కొన్ని జస్ట్ ఇట్లా ఆపాను. అందుకనేసి ఇక ఉన్నాయి అన్నీ వేసి అయితే మొత్తం ఇట్లా వేసి కలుపుతున్నాను. చూస్తున్నారుగా, మంచిగా చిక్కగా అయితే వచ్చింది. మంచిగా ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. మీకు చాలా టేస్టీగా అయితే వచ్చింది. చూడడానికి ఎంత బాగుందో, తాగితే ఇట్లా అంతే బాగుంది ఫ్రూట్ సలాడ్. ఓకేనా, చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. మీకు ఇట్లా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఒక గ్లాస్ తీసుకొని ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి టేస్ట్ చేస్తే బాగుంటుంది. ఓకేనా. దీన్ని అయితే మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత తాగితే టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఓకేనా. నేనైతే ఇప్పుడు కొంచెం అయితే తాగాను. మస్తు టేస్ట్ ఉందండి నిజంగా. ఫ్రిడ్జ్లో పెట్టే ముందుకే తాగాను, చాలా బాగుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్. బాయ్.